అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారు కదా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ముందుగాల హెడ్లైన్స్ చూసొద్దాం పారి. రోడ్డు మీదనే సిట్టింగ్ చేసిండ్రు మందుబాబులు, ఎన్నడూ చూడని ఇచ్చంత్రం చూస్తుండ్రు ఏపీ జనాలు. పెద్ద చేపను పట్టిండ్రు మత్స్యకారులు, సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చినాయి కొబ్బరికాయలు. ఇల్లు వీకి పందిరేసిండ్రు నల్లగొండల ఆఫీసర్లు, బతుకు ఆగమైందని ఇంటోళ్ళు పెడుతుండ్రు కన్నీళ్ళు. తెలివనమ్మాయి ఫోన్ చేస్తే నమ్మకుండ్రి అన్నలు. మీ వాయిస్ చాలా బాగుందండి. ఏందమ్మా నా వాయిసా? థాంక్యూ. హలో, ఎవరండి మాట్లాడుతుంది? ఈయనేంది బోడముఖం వేసుకొని ఆడగొంతుతోటి మాట్లాడుతున్నాడు? ఎవరితోనబ్బా? అయ్యా, ఇదేంది తిరకాసును తిప్పల పెడుతున్నాడు ఈయన అమ్మాయి లెక్క మాట్లాడుకుంటా. అసలు ఏం చేస్తాడో చూద్దాం. ఎవరమ్మాయి నువ్వు? నా పేరు క్యాబరిన్ బాందా. కొబ్బరి బోండా. కొబ్బరి బోండా కాదు, క్యాబరిన్ బాందా. మీ వాయిస్ చాలా బాగుందండి. ఏందమ్మా నా వాయిసా? థాంక్యూ థాంక్యూ. ఇంతకీ మీరు? యాక్చువల్లీ నేను రాంగ్ నెంబర్ డయల్ చేశాను. అవును, మీ పేరేంటి? తిరకాసు. కొరకాసా? కొరకాసా? భలే తమాషాగా మాట్లాడుతున్నావు నువ్వా. కొరకాసు కాదమ్మా, తిరకాసు. తిరకాసు. ముసలాయన ఏంది మురుసుకుంటా 30 వంకలు తిరుగుతున్నాడు? మన రాయేసే అని గుర్తు పట్టిండా లేదా ఇంతకు? కొరకాసు గారు, సారీ తిరకాసు గారు. మీరు ఎలా పిలిచినా చాలా బాగుంది బాందా గారు. మసలుడే గాని మహానుభావుడు. అబ్బో, ముసలీడుకు కుస్మగూడాలని ఎట్లా పిలిచినా బానే ఉన్నదట. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? వావ్, ఒక్కసారి మీ బుగ్గ గిల్లుకోరా ప్లీజ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకీ బుగ్గెందుకు గెలుకోమన్నారండి? ఎందుకంటే నేను కూడా యాక్ట్రెస్ ని, ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నా. ఓ అవునా? మీతో మాట్లాడుతుంటే ఎందుకో చాలా మంచివారు అనిపిస్తుంది. మీరు మా సినిమాలో హీరోగా చేస్తారా? ఏంటో బాందా, నువ్వు అట్లా చెప్తా ఉంటే నాకు కూడా చెయ్యాలనే ఉంది. కాకపోతే ఒక చిన్న చిక్కు వచ్చిందండి తిరకాసు గారు. అయ్యో, ఏంటది? మా ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చాడు పిచ్చి విధవ. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఒక్క 20 lakhs మీరేమైనా సర్దగలిగితే, అంటే ప్రాఫిట్ లో కావాలంటే 50% తీసుకుందాం, సరేనా? 20 లక్షల? వామ్మో, 20 లక్షలకు టెండర్ పెట్టిండా? నేను ట్రై చేసి చెప్తాను. ఒక ఎకరం పొలం అమ్మేసైనా సరే సినిమా చేద్దాం. చేద్దాం. ఓ తిరకాసు, నువ్వు మాట్లాడుతున్నది బాందాతో కాదు, మన బద్మాష్తో. నువ్వెందుకు వచ్చావు మా మధ్యలో? నేను రాకపోతే నీ పొలానికి గండి పడేది తెలుసా? గండి లేదు, గుండు లేదు, అసలు నువ్వెందుకు వచ్చినావు నడిమిట్లా? మరి లేకుంటే అమ్మాయిలాగా మాట్లాడుకుంటా తిరకాసును మోసం చేస్తుంటే చూసుకుంటా ఉండమంటావా? మోసమేందమ్మా, మేము స్కిట్ చేస్తుంటే మధ్యలో వచ్చావు నువ్వు. స్కిట్టా? మరి వార్త చెప్పుమంటావు, చెప్తుంటే ఇగో ఇట్లా అడ్డం పడతావు. ఏం వార్త? హైదరాబాద్ బహదూర్పురాలో ఉండే ఒక పిల్లగాడు ఒక పిల్ల ఫోన్ చేసి ఇట్లనే వయ్యారంగా మాట్లాడంగానే ఆ మాటలకు పడిపోయి 21,74,000 రూపాయలు పంపి మోసపోయిందట. 21 లక్షలా? పాకిస్తాన్ హీరోయిన్ పర్వరీష్ ఫోటోలు డీపీగా పెట్టుకొని, నీ ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో చూసినా నాకు బాగా నచ్చినవా అనుకుంటా, పెళ్లి చేసుకుంటా నిన్ను అని షాటింగు ఫోన్లు చేసుకుంటా ఫాతిమా అనేటామే, ఆమె చెల్ల అనీషా అనేటామే ఇద్దరు కలిసి 21 లక్షలు కొట్టేసిరట తమ్ముని దగ్గర. అంత పెద్ద అమౌంట్ ఎట్లిచ్చిండు అసలు ఆయనైనా? అంటే ఒక్కసారి మొత్తం ఇయ్యలే, మా అమ్మకు మంచిగా లేదు అని ఇంకేవో కష్టాలున్నాయని చెప్పుకుంటా తాపకింత గుంజినరట. మరి అడిగితే ఏమంటున్నారట? ఏమనేది లేదు, నెంబరు బ్లాక్ చేసి పడేశారంట. అందుకే కదా అబ్బాయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వామ్మో, ఇంత ఘోరమా? మేము ఆ విషయాన్ని స్కిట్టులో భాగంగా అమ్మాయిలాగా మాట్లాడుకుంటే చెప్దామని మేమేదో ప్లాన్ చేస్తే నువ్వు వచ్చి గెల్లగిచ్చినావు మొత్తం. ఏం కాదు తీ, అయినా మనోళ్ళకి అర్థమైంది కదా మ్యాటర్ ఏందనేది. నువ్వు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు, అంతే కదా. కానీ సర్లే. హలో తిరకాసు బాబాయ్, చాయ్ తాగుదా నువ్వు అయితే? వస్తున్నాను అబ్బాయి. కానీ పబ్లిక్ చూసిండ్రు కదా, పెండ్లి మోజుల వాడి పిల్ల మంచిగా మాట్లాడుతున్నదనో, మురిపిస్తున్నదనో, కష్టాలు చెప్పుకున్నదనో కరిగిపోయి కాసులు పోగొట్టుకోకుండ్రి, జాగ్రత్త.
మామూలుగా మందు తాగేటోళ్ళు ఎక్కడ సిట్టింగ్ వేస్తారులా? అయితే వైన్ షాపులా, లేకుంటే బార్లా. ఇక ఈ 2 జాగాలు వద్దనుకుంటే సప్పుడు చేయక ఇంటికే మందు కొనుక్కపోయి తాగుతారు. దునియాలో ఎవ్వలైనా ఇట్లనే తాగుతున్నారు కదా. అయితే ఏపీలో మాత్రం జర్రంతా రివర్స్ ఉన్నదుల్లా. రివర్స్ ఏందంజలి? రివర్స్ అంటే కీసుతోని లేపుతున్నారా అంటే, అయ్యో అట్లా కాదుల్లా, మీరే చూడుండ్రి ఎక్కడ కూర్చొని తాగుతున్నారో. ఊరి కొడుకు, ఊరి బిడ్డో, ఊరి నాయనో, చూసిన రానుల్లా ఇచ్చంతరం ఎట్లున్నదో. మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేమే మహారాజులో, సరదాగి సిందేస్తాం, తాగినాక ఊగేస్తామని ఎవ్వరికి భయపడకుండా, అస్సలకే భయపడకుండా నడి రోడ్డు మీదనే డివైడర్ మీద డించక్ అనుకుంటా పెగ్గుల మీద పెగ్గులేస్తున్నారు. పెగ్గులేసి మళ్ళా ఉత్తగున్నారా అంటే తాగి గిలాసం చూడండి ఏడేసిండో. కానీ వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లొచ్చింది? ఎందుకు ఇట్లా నడి రోడ్డు మీద దుకాణం పెట్టి కూర్చున్నారు అంటే, అప్పట్లో చంద్రబాబు సారే ఈ మాట అన్నాడు కదా, ఏం తమ్ముళ్ళు మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, నా స్నేహితులు, మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, నా స్నేహితులు. మందు వేసేటోళ్లను బాబు గారే నా స్నేహితుడు అని ఒప్పుకున్నాక మనం ఇక్కడ కూసొందా అయితే మనల్ని ఎవడా ఆపుతాడు అనుకున్నారో, ఎవళ్ళే పీడికెళ్ళి పంపిస్తారని ఫిక్స్ అయినరో తెలియదు. కానీ ఇంత బిజీగా ఉన్న రోడ్డు మీద వైన్ షాపుకి ఎదురుగా చక్కదనంగా కూర్చొని సిట్టింగ్ వేసిండ్రు. ఇంతకిది అంతా ఎక్కడ అనుకున్నారు? విజయవాడలనే. మరి వీళ్ళు గింతగానం దర్జాగా బహిరంగంగా మద్యపానం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఏం కథనో గాని, అన్నలు మీరు గిట్ల గీడ కూసొని దాగి మళ్ళా రోడ్డు ఎట్లా దాటుతారు, ఎట్లింటికి పోతారే? మొన్నటికి మొన్న ఒక అన్న బగ్గ దాగి స్కూటీని నడి రోడ్డు మీద ఆపి నిద్రపోయిండు. ఇప్పుడేమో ఈ అన్నలు ఈ పని చేసిండ్రు. ఇక చూడండి, ఇక గిట్లున్నది ఏపీలో మందుబాబుల కథ. ఏం చేస్తాం? ఇగరని చెప్పే ఈరన్న అంటే నెత్తి వీకి చేతిలో పెట్టిండట. ఆగో అట్లనే ఉన్నది నల్లగొండ జిల్లాల కొందరు నాయకులు, ఆఫీసర్లు చేసిన పని కూడా. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అయింది లేదు, పోయింది లేదు, ముంగట పడింది లేదు. కానీ గప్పాల ముచ్చట చెప్పితే ఒక కుటుంబం ఇప్పుడు గాయ అవుతున్నది. గాయ అవుడే కాదు, పెద్ద పరేషాన్లో కూడా పడ్డరు. ఆగో అంతగనం గరం అవుతున్నావు, ఏమైంది అంజలి అంటే చెప్పుడు కంటే ఈ వార్త చూస్తేనే బెటర్. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే చేసి నట్టేట్ట ముంచిండ్రట ఈ ఫ్యామిలీని. నల్గొండ జిల్లా శాలిగౌరారం కాడ కొందరు ఆఫీసర్లు, నాయకులు. ఈ అన్న పేరు బట్టరాజు. ఆటో తోలుకుంటా కుటుంబాన్ని సాక్తాడు. అయితే ఇది వరకు ఈడ చిన్న రేకుల ఇల్లుంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పిండ్రట. లిస్టుల పేరు కూడా చూపెట్టిండ్రట. కానీ ఇంతలనే మరి ఏమైందో, ఎవరికి నెత్తిల పురుగు తిరిగి ఏం చేసిండ్రో గాని ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నారట అంటే, ఫస్ట్ విడతనే ఇల్లు వచ్చింది సార్, ఇల్లు వచ్చిందని వచ్చి నాయకులు వచ్చి చెప్పారు. ఆ ఇల్లు ఉంటే అట్లా కుదరదురా, వాళ్ళు వచ్చి ఎప్పుడు ముగ్గు పోస్తారో తెలియదు, ఇల్లు ఇప్పుకోరు అన్నారు. ఇల్లు ఇప్పుకున్నాం. పోసిన అన్నాలం పాడుగాను ఇన్నారా అనులా? ఉన్న ఇల్లు ఊల కొట్టుకున్నాక ఇల్లేదని అడిగితే ఇప్పుడు ఇల్లు లేదు, గిల్లు లేదు, మళ్ళీ వచ్చే లిస్టులో ఇల్లు ఇస్తామని అంటున్నారట. అట్లని ఒక్క ఇల్లే పోయి ఇల్లు లేకుండా అయిందిరా అంటే ఇంకో మోసం కూడా అయ్యింది. అదేందో కూడా చెప్పక్క. ఆటో ఉండే సార్, మాకు ఆటో అమ్ముకొని పైసలు లేక ఇసుక, సిమెంట్, రాయి అన్ని వేయించుకున్నాం. భగవంతా ఎక్కడి కష్టం వచ్చింది పోని రక్క మీకు. ఇల్లు వస్తుందని చెప్పితే ఉన్న ఆటో అమ్మి సిమెంటు కంకరగా ఉన్నారట. కానీ ఇప్పుడు ఇల్లు రాక ఉన్న ఆటో పోయేసరికి ఏం చేయాలన్నదో వస్తలేదట. మరి కాదనుల్లా పాపం ఉండేటందుకు ఇల్లు లేదాయే, ఆటో తోలి బతుకుదామంటే అది కూడా లేకపోయే. మరి అంతగానం ఏ తీస్మార్కాన్ లీడర్ ఇల్లు వచ్చిందని చెప్పిండో, ఏ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసిండో కానీ వీళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పి ఇల్లు ఆటో లేకుండా చేసిండ్రు మొత్తానికి. అయ్యా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ వారు, మంత్రులు జర్ర ఇలా సమస్యకు పరిష్కారం చూపండి సార్లు. అసలుకే వానాకాలము, ఎన్ని రోజులని తెలిసిన వాళ్ళు ఇళ్ళలు ఉంటారు సారు. అసలుకే చిన్నపిల్లలు ఉన్నారు పాపం. ఇలా పరిస్థితి చూస్తుంటేనే బాధ అనిపిస్తున్నది. ఇలా కొన్ని పెట్రోల్ బంకులలా మోసాలు ఎట్లుంటాయుల్లా? సగం నీళ్లు, సగం పెట్రోల్. ఇంకా కొన్ని బంకులల్లా తెల్లగా పాల లెక్కనే వస్తుంది పెట్రోలు. ఇక డీజిల్ ముచ్చట అయితే చెప్ప వశమే కాదు. అసలు ఎట్లొస్తుందో, ఏం పోస్తారో కూడా వాళ్ళకే తెలియదు. అసొంటి నీచ నికృష్టపు దందాలు చేస్తారు, చాలా మటుకు చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక పెట్రోల్ బంకుల్లో మోసం, దగాను చూస్తే ముక్కు మీద వేలేసుకొని పరేషాన్ అవుడే కాదు, పట్టపట పండ్లు కొరుకుతారు పక్క. ఇంతకు ఏమైంది అంటారా? లీటర్ 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు, లీటర్ 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు. అన్నాలం పాడుగాను కండ్లారా చూసి చెవులారా ఇన్నారులా పెట్రోల్ ఎంత వచ్చిందో. 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు, 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు. 400 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే ఇగో గీ పెట్రోల్ వచ్చిందట. 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే 1/2 లీటర్ వచ్చింది చూద్దురా. 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. కనీసం 1/2 లీటర్ కూడా లేదు. ఆగా చూడండి, మళ్ళా నేలకు తలకాయ వేసి ఎట్లా సమాధానం చెప్తాడో. పట్టమన్నాను కదా,
దాంట్లో ఎంత వచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు, నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? ఏంది నీకేం తెలియదా? ఎందుకు తెలుస్తుంది? నువ్వు చేసేదే మోసమాయే. అడిగితే సమాధానం చెప్పు, నీకేం తెలుస్తుంది అన్న. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఒక పెట్రోల్ బంకులో సక్కదనం ఇది. మరి దీని ఓనర్ ఎవ్వలో ఎన్ని రోజుల నుంచి ఇట్లా జనాల సొమ్మును పెట్రోల్ తాగినట్టు తాగుతున్నాడో గాని 400 రూపాయలకు గీ పెట్రోల్ వచ్చుడంటే నవ్వాలనో ఏడవాలనో అర్థమైతలేదు. అరే కష్టపడి చెమట తీస్తే రోజుకు 500 రూపాయలు వస్తలేవు, అట్లాంటిది 400 తీసుకొని గీ పెట్రోల్ కొడితే వీళ్ళకు న్యాయం ఎట్లుంటుందో ఏం కథనో అనికి తెలియాలి. ఓ ఆఫీసర్లు జర ఇప్పటికన్నా చెకింగ్ చేసి బంకు మీద యాక్షన్ తీసుకొని సార్లు. కానీ ఎక్కడెక్కడి మోసగాళ్ళు గుట్టుకొస్తున్నారా నాయన లోకం మీద. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.